హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత గైస్, ప్రజెంట్ మేము ఎక్కడికి పోతున్నామో ఆ లొకేషన్కి వెళ్ళినాక చూపిస్తా. మ్యాక్సిమం ఎన్ని కిలోమీటర్లు అది? ఒక 200 అట్లా ఉంటుంది. 200 300 అనుకో, ఇక ఆ లెక్కలు ఉంటుంది. సరే చూసేయండి. వీడు కనిపిస్తుందా? డాడీ వెళ్తున్నాం. పర్ఫార్మెన్స్ చేస్తుండు. లవర్తో కాల్ మాట్లాడుకుంటే డాడీ అంటాడు. అసలు నమ్మకూడదు. ఇంకోటి ఏంటంటే పండుకుంటా అంటదా? పండుకుంటా అంటనా? సరే రేపు పొద్దున చెప్పి మరి ఇస్తే ఏదో ఒకటి మాట్లాడతాం. లేకపోతే మనీ నాకు రెండు చాలు, ఇంక ఎక్కువ. ఈ ఏరియా ఇప్పుడు ఇది వచ్చేసి ఏరియా నాకు అందుకే ఇక్కడ విజయవాడ సంబంధించింది అంతేగా. అక్కడ బోర్డు ఉంది అన్న, చదవన్న ఎందుకు అంటే చదువురాదు గాయస్, అందుకే చదువుతలేదు బోర్డుని. సరే మనీ. అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఈరోజు డేట్ వచ్చేసి 21 మే 2026. ఈరోజు విశేషం ప్రత్యేకత ఏంటంటే సొల్లు గుద్దాలుగా వాగుతున్నావు. చెప్పు అన్న మరియు చెప్పు. వెంకీ అన్న మరియు అతని లైఫ్ పార్ట్నర్ మీట్ అవ్వబోతున్నారు. ఎక్కడ అంటే మన కావాలనుకుంటే విడి టీమ్ని కలవాలనుకుంటే మెంబర్స్ టీమ్ ఓనర్స్ ఇట్లాంటి కొద్దివాళ్ళు ఏం చేస్తారంటే కలవాలనుకుంటే మీరు ఇట్లాంటి కొద్దివాళ్ళు వెంకీ అన్నం కావాలంటే వెంకీ అన్నం కావాలంటే ఓ రూమ్ లో కొండి, విధంగా అంటే పార్క్ లో కొండి. ఇద్దరు కలిసి నేను పిల్లని తీసుకొని ఓ రూమ్ లో కూర్చున్నా. గైస్, ప్రజెంట్ అయితే మేము వచ్చే లొకేషన్కి అయితే వచ్చేసినాం. బ్యాక్గ్రౌండ్ అయితే చూసినట్లయితే గుట్ట కనిపిస్తుంది కదా. ఇది ఒకవేళ మీకు తెలిసినట్లయితే గెస్ చేయండి. మాకు కూడా తెలియదు, మేము ఏడున్నాం ప్రజెంట్. ఇలాంటి గుద్దాలు తాగమనుకుంటే ఇగో గుద్దాలు తాగి కార్ ఎన్నో పెట్టేసి ఇగో ఎన్నో వండుకున్నాం. ఇవి అయితే ఆ మూలలో వండుకున్నాడు. వీళ్ళని సేఫ్గా తీసుకొచ్చి నేను ఏదో తాగి పడిపోతే గుంజుకొచ్చి కార్లో వండబెట్టింది నేను. అన్ని అబద్ధాలు. రైట్, బయటికి ఎందుకు లోపలికి వెళ్తాం కదా ఎట్లా. కార్ డ్రైవ్ చేస్తుండు. దిగుతారు. దిస్ ఇస్ బెజవాడ. చెప్పు వినోదన్న, ఈ ట్రిప్కి రావడంలో నీ మాటల్లో చెప్పు, ఎట్లా ఏమంటున్నావు? ట్రిప్ అంటే ఎంజాయ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, ఎంజాయ్ చేసిన వీడియోస్ వెళ్ళాం కదా. మనం వచ్చింది మంచి డెవెన్ ట్రిప్ కన్నా. మనం ఎట్లాంటి రైట్గా స్ట్రైట్ రూట్ కూడా మర్చిపోయినాం. అబ్బాయి ఆ తాగి ఇట్లా గుద్దాలు తాగినా రూట్ మర్చిపోయినావు. ఇప్పుడు స్ట్రైట్ అని అన్నా మంద తాగినట్టు అందరు తాగారు కదా అన్న. నువ్వైతే పూకోలు తాగిన ముందు అవలాగా కలిసి మనం మాట్లాడక బ్లాగ్ రా. రైట్, తాగింది దిగలేదు ఇంకా. నీకు అదే, నీకు ఇంకా దిగలేదు. అదే నీ అన్నది కూడా. ఎక్కువ సో వేసుకోను.
పెద్దవాడు ఫోన్ లేపడా. హలో సాయి సింగల్ కానీ వస్తాయన్న. సో ఇదే కదా ఇదే ముందు కొంచెం వెనకాల రివర్స్ కొట్టు. అంకుల్ మనకి గిరాక్ వచ్చిండేమో అనుకుంటాడు. పండ్ల షాప్ అంకుల్ ఇక్కడ ముందర పెడితే అయిపోతుంది. వద్దు వెనకాల పెట్టు. వాళ్ళు దంగానే రప్ప ఎక్కేస్తారు వాళ్ళు చేసి. ఎక్తారా బే, ఇక్కడ ముందర పెడితే అయిపోతాయి కదా. బంద్ చేయాలా వీడియో ఇంకొంచాలా? సో గాయస్ మేమైతే ప్రజెంట్ ఏరియా అయితే చెప్పకు. ఏరియా అంటే దుబాయ్. దుబాయ్ సైడ్ మేము రమ్మని పిలుస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మేము లొకేషన్ చెప్పాము. లొకేషన్ అయితే చెప్పాము, ఏమీ చేయము. ఎందుకోసం అంటే ఇది హై ప్రొఫైల్ కేసు అనమాట. అదే చెప్పానండి. ఎందుకోసం చెప్పట్లేను అంటే ఇప్పుడు ఇంట్లో చెక్ చేస్తాం కదా, ఎవరైనా చెప్తారు కదా ఇంట్లో ఎక్కడ కూర్చున్నామని చెప్తే బయటకి వదిలినాను కదా. అయితే ఇక్కడ మేమైతే ముగ్గురం వచ్చాం. ముగ్గురులో ప్రతి ఒక్కరు అబద్ధమే అయిపోయారు. అందుకే లొకేషన్ రివీల్ చేయలేకపోతున్నాం. మళ్ళీ మా ఇంట్లో చూసాడు గుద్ద మొత్తం వాళ్ళు తింటారు. ఆడుకునే వారు ఈడిపోతా అని చెప్పి ఫస్ట్ మాది అయితే ఇంతకెంత అటు దెంగి అంటాడు ఫస్ట్. అందుకే నేను ఏం చెప్తాలే. మెయిన్ మా తమ్ముడు గారు వీడియోలు చూస్తాడు. వాడు ఇంట్లో క్లారిటీగా నిన్న ఎక్కడెక్కడ పోయిండు, మొన్న ఎక్కడ పోయిండు అని చెప్పేసి మా మమ్మీ కూడా అందరికీ టీవీలో పెట్టి మరీ చూపిస్తాడు. అందుకే నేను లొకేషన్ రివీల్ చేయలేకపోతున్నా. సో ఏమనుకోకూరి మరి. మీకు ఒకవేళ లొకేషన్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయాలి. మా ఇంట్రెస్ట్ ముగ్గురం తప్పించి నన్ను ఇరికే గురి అంతే. ఓకే గైస్, రైట్ బాయ్. ఇంకా చూపిస్తాం వీడియోస్. కొనుక్కోవడానికి అలవ లేనట్టుంది. ఎక్కేసి పని చేస్తారు. ఇదంతా బ్లాగ్ కోసం ఇదంతా. పక్కన పెట్టేసి అసలు మెయిన్ టెంపుల్ ఏది? ఇదా?